తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే కొన్ని చోట్ల బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక పరిస్థితులకు భిన్నంగా అనునందంగా రిజర్వేషన్లు కేటాయింపులు ఉన్నాయనే ఆరోపణలు ఆయా జిల్లాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. పంచాయతీ పరిధిలో 300 బీసీ, 248 ఎస్సీ, 20 ఓసీ, 6 ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అయితే ఇటీవల ప్రకటించిన పంచాయతీ రిజర్వేషన్లో సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్ కు కేటాయించారు. 3 వార్డు స్థానాలు కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు. దీంతో కేవలం 6 ఓటర్లు ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి 4 పదవులు దక్కడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు కేవలం 6 ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఉన్న ఒక సర్పంచ్, 3 వార్డులు ఎలా రిజర్వ్ చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒకే వార్డులో 6 ఎస్టీ ఓటర్లు ఉంటే మిగతా 2 వార్డు సభ్యులు ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ప్రశ్నిస్తూ ఇక్కడ ఎలక్షన్స్ పై స్టే విధించింది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే కొన్ని చోట్ల బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక పరిస్థితులకు భిన్నంగా అసంబద్ధంగా రిజర్వేషన్ల కేటాయింపులు ఉన్నాయనే ఆరోపణలు ఆయా జిల్లాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. పంచాయతీ పరిధిలో 300 బీసీ, 248 ఎస్సీ, 20 ఓసీ, 6 ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అయితే ఇటీవల ప్రకటించిన పంచాయతీ రిజర్వేషన్లలో సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్ కు కేటాయించారు. 3 వార్డు స్థానాలు కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు. దీంతో కేవలం 6 ఓటర్లు ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి 4 పదవులు దక్కడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు కేవలం 6 ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, 3 వార్డులు ఎలా రిజర్వ్ చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒకే వార్డులో 6 ఎస్టీ ఓటర్లుంటే మిగతా 2 వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారన్న హైకోర్టు ప్రశ్నిస్తూ ఇక్కడ ఎలక్షన్ పై స్టే విధించింది.